ఈ వీడియో చూడండి. ఇప్పుడు నా విన్నపం మీ అందరికీ ఏంటంటే, రాబోయే 5 ఏళ్ల తర్వాత కూడా ఎన్నికలు జరిగినప్పుడు ఇన్షా అల్లా మీరు ఆ ఎన్నికలలో దీనికంటే పెద్ద బుద్ధి చెప్పే సమాధానం వారికి ఇవ్వాలి. ముంబ్రా మొత్తాన్ని ఆకుపచ్చ రంగుతో అలా నింపేయాలి అంటే ఈ ప్రజలను ఇక్కడి నుండి దారుణంగా ఓడించి పంపాలి ఇన్షా అల్లా. అభ్యర్థులంతా ఇన్షా అల్లా 5 ఏళ్లలో ఎంఐఎం నుండే వస్తారు. ఎన్నికల్లో మజ్లిస్ శక్తిని అర్థం చేసుకున్నారు. ఈ శక్తి అల్లా నుండి వస్తుంది. ఇదే మాట ఏ పవన్ కళ్యాణ్, ఏ బీజేపీ పార్టీను, లేకపోతే ఏ హిందువు అంటే ఎంత రచ్చ చేస్తారు. ఇది సెక్యులర్ కంట్రీ, ఇలా ఎలా మాట్లాడతారు, ఇక్కడ ఇంకో మతాన్ని కించపరుస్తున్నారు, ఇది మతోన్మాదము, ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ వీళ్ళకి ఇవన్నీ వర్తించవు. సో సెక్యులరిజం అనే పదం పట్టుకొని ఏలాడే వాళ్ళు సెక్యులరిస్టులు, మీరందరూ ఒకసారి ఆలోచించండి. మరి వీళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయరు మిగిలిన వాళ్ళు, హిందువులను అడిగినంత స్ట్రాంగ్గా అని ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళ మైండ్ సెట్ ఇలానే ఉంటుంది, ఇది తరతరాలైనా మారదు. ఏఆర్ రెహమాన్ చూసినాం కదా, సినిమాలు వచ్చినంత కాలము ఆయనకి మతం గుర్తు రాలేదు. సినిమాలో ఒకవేళ ఆయనలో ఆ ఫ్రెష్నెస్ తగ్గిపోయి సినిమాలు తగ్గితే ఆయనకు మతం గుర్తొస్తుంది. వాళ్ళు మతాన్ని అంత బాగా వాడుకుంటారు, వాళ్ళ మతాన్ని అంత బాగా పబ్లిష్ చేసుకుంటారు, వాళ్ళ మతం గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రేమించినట్టు, గౌరవించినట్టు. అదే ఒక నా హిందూ ధర్మం గురించో, లేకపోతే సనాతన ధర్మం గురించో, హిందూ దేవుల గురించో మాట్లాడితే వాడు మతోన్మాద అయిపోతాడు, వాడేమో మూర్ఖుడు అయిపోతాడు. ఇది ఎక్కడ న్యాయం రా అయ్యా? కొంచెమైనా బ్రెయిన్ పెట్టుంటాడు కదా దేవుడు, ఆలోచించండి కొంచెం.